శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కొత్త సంవత్సరంలో 2025వ సంవత్సరంలో 2వ తారీఖులో జన్మించిన వారి యొక్క సంవత్సర ఫలితాలు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో చెప్పడం జరుగుతుంది. మనం న్యూమరాలజీ గురించి చాలా తక్కువగా చెప్తుంటాం అన్నమాట. అంటే సుమారుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం ఎక్కువగా అది ప్రాచుర్యంలో ఉండేది. దాని తర్వాత దాని యొక్క ప్రభావం తగ్గిపోవడం, మనకు కూడా పెద్దగా ఆస్ట్రాలజీ మీద ఎక్కువ పట్టు సాధించడం వల్ల దీన్ని పక్కన పెట్టడం జరిగింది. అయితే మళ్ళా చాలామంది మన ప్రేక్షకులు అడగడం వల్ల మరి 2025 నుంచి ఈ శాస్త్రాన్ని కూడా మీకు తెలియజేసే విధంగా ప్రయత్నిద్దామని ముందుగా మరి ఈ సంవత్సర ఫలితాలతో ప్రారంభించడం జరుగుతుంది. మరి 2వ తారీఖులో జన్మించిన వారు అంటే ఏ నెలలో అయినా, ఏ సంవత్సరంలో అయినా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రతి నెలలో ఏ నెలలో అయినా 2వ తారీఖు, 11, 20, 29వ తారీఖులో జన్మించిన వారు 2వ సంఖ్యకి రావడం జరుగుతుంది. ఎందుకంటే 2 ఓకే తెలుసు, 11 1 కలిపితే 2, 20వ తారీఖు ఓకే, 29, 2, 9, 11 మళ్ళీ 2 అయింది. కాబట్టి ఈ నెలలో ఈ తారీఖుల్లో జన్మించిన వారికి 2వ సంఖ్య మనకి ఫాలో అవుతే సరిపోద్ది. అలాగే ఈ 2వ సంఖ్యకి చంద్రుడు అధిపతి. కామన్గా ఏంటంటే ఇవన్నీ కూడా ఈ 2వ తారీఖు వాళ్ళ మీద ప్రభావం ఉండదు. చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళ మనస్సు వీరి ఆధీనంలో ఉండదు. ప్రతిదీ కూడా చాలా ఉన్నతంగా సాధించాలని, ఏదైనా వారు దృష్టిలో పడితే అది సాధించాలి, లేదంటే అది కొనుక్కోవాలి అన్నటువంటి ఆలోచన కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా 2వ తారీఖులో జన్మించినటువంటి స్త్రీలు ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు, ఏదైనా వివాహంకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ కనబడినప్పుడు అవి ఏదో విధంగా కొనుక్కోవాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. దానికి విధంగా వాళ్ళు సాధ్యమయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మగవారు కూడా ఎక్కువగా ఈ 2వ తారీఖులో జన్మించిన వాళ్ళు వారికి కోరికలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. దేని మీద ఒక దాని మీద కాన్సన్ట్రేషన్గా ఉండరు. కొన్నాళ్ళు ఏదో ఒక విషయాన్ని బాగా ఇష్టపడుతుంటారు, సినిమా రంగాన్ని ఇష్టపడుతుంటారు అనుకుందాం, తర్వాత రాజకీయంలోకి మారడం, ఈ విధంగా వాళ్ళు మనసు కూడా పరిపరి విధాలు మారుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ 2వ తారీఖులో జన్మించిన వారితో మనం స్నేహం చేసిన, 2వ తారీఖులో జన్మించిన వారిని వివాహం చేసుకున్న, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం అన్నది చాలా వరకు ఇబ్బంది అవుతుంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు మనసు ఎలా ఉంటుందో తెలియదు. అప్పటిదాకా చాలా ప్రేమగా ఉంటారు, అప్పుడే మళ్ళీ కోపగించి 2-3 రోజులు మాట్లాడడం మానేస్తారు. వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ఏదో కోరిక కలిగింది, ఏదో ఒక పుట్టినరోజు ఇంకో దానికో ఏదో కావాలంటారు. సమయానుకూలం వల్ల వేరే కారణాల వల్ల భర్త అది ఇవ్వకపోతే చాలా వరకు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ మనస్తత్వం అతివృష్టి అనావృష్టిలా ఉంటుంది. చాలా సందర్భాల్లో చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అన్నమాట. అందుకని ఎవరైనా మీలో 2వ తారీఖులో జన్మించినటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నా, వాళ్ళతో స్నేహం చేసినా ఇది రివర్స్గా కూడా వర్తిస్తుంది. వాళ్ళు మాత్రం చాలా ఓర్పుగా సహనంగా ఉంటేనే తప్ప ఆ కాపురాన్ని, ఆ జీవితాన్ని సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 2వ తారీఖులో జన్మించిన వారు అంటే 2, 11, 20, 29వ తారీఖులో జన్మించిన వారికి మొదటి వివాహం చాలా వరకు బ్రేకప్స్లో కానీ ఎడబాట్లు కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకా బాగా సంస్కారవంతుడైతే సర్దుకుపోయి వెళ్ళడం జరుగుతుంటుంది తప్ప ఎక్కువ శాతం 2వ వివాహాలు రావడం కానీ, డైవర్స్ రావడం కానీ, లేదంటే శాశ్వతంగా భర్తనో భార్యనో విడిచిపెట్టి ఏ విదేశాలకు వెళ్ళిపోయి కమ్యూనికేషన్ లేకుండా ఉండడం కూడా ఈ 2వ తారీఖులో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే కామన్గా ఈ సంవత్సరంలో ఎక్కువగా ఈ 2వ తారీఖు డామినేట్ చేసిన వారికి విదేశ అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే చంద్రుడు కాబట్టి ఈ విదేశ అవకాశాలు రావడం అన్నది ఈ రాశిలో ఉన్న వారికి మార్చి నెల తర్వాత అంటే ఏప్రిల్ నుంచి
విదేశ అవకాశాలు రావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయడం వల్ల అది సులభంగా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఏప్రిల్ తర్వాత. అలాగే వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది మీరు ఎక్కువగా విదేశ సంబంధాలు ప్రయత్నం చేయడం వల్ల ఈ సంవత్సరం మీకు ఈ విధంగా విదేశ సంబంధం కుదిరే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం ఈ రాశివారు చిన్న విషయాన్ని కూడా బాగా ఆవేశపడడం, కోపపడడం, ఎవరిని అర్థం చేసుకోలేకపోవడం, చాలా ఇరిటేషన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు సహనంగా వ్యవహరించడం మంచిది. మార్చి నెలాఖరు వరకు ఏదో ఒక విధమైన అవమానం ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ఎంత కష్టపడ్డా కూడా వృత్తిలో సరైనటువంటి గుర్తింపు రాకపోవడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయవలసి రావడం, ఎంత చేసినా కూడా మీ అధికారికి తృప్తి లేకపోవడం వల్ల మిమ్మల్ని ఏదో విధంగా చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఎంత కష్టపడినా మీ యొక్క పని యొక్క ఫలితాన్ని వేరేవారు పొంది వాళ్ళు ప్రమోషన్ రావడం కానీ ఐకి రావడం కానీ జరుగుతుంటుంది. మిమ్మల్ని జీవితంలో ఎదగనివ్వకుండా తొక్కివేయడం జరుగుతూ ఉంటుంది. సో అయినప్పుడు కూడా మీరు చాలా సహనంతో ఓర్పుతో వ్యవహరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఏప్రిల్ నెల వరకు కూడా మీరు చాలా ఓర్పుగా వహిస్తే దాని తర్వాత వచ్చే అభివృద్ధి మీకు గత పడిన కష్టం అంతా కూడా మరచిపోయే విధంగా ఉండే అవకాశం ఉండదు. దాని తర్వాత ఏంటంటే ఏదైనా వివాహ విషయంలో మాత్రం చాలా వరకు మీరు భారతదేశంలో ఇండియా అంటే ఉభయ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి వివాహం నిర్ణయం అయితే మే నెలాఖరులోపు జరిగే వివాహాలన్నీ కూడా సొంత ప్రాంతంలో మీరు ఎక్కడ ఆంధ్రలో ఉంటే ఆంధ్రలో, తెలంగాణ ఉంటే తెలంగాణలో జరిగే అవకాశం ఉంది. జూన్ తర్వాత ఏదైనా మీకు వివాహం నిర్ణయం అయినా నిశ్చితార్థమైనా అది కొంతవరకు విదేశంలో కానీ లేదంటే మీరు ఉన్న రాష్ట్రంలో కాకుండా వేరే స్టేట్ సంబంధం రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయితే సాధ్యమైనంత వరకు 2వ తారీఖులో జన్మించిన 2-11 అంటే ఎప్పుడు 2 చెప్పినా మీరు ఈ 4 చూసుకోవాల్సిందే. కేవలం 2వ సంఖ్యే కాదు, 2, 11, 20, 29 వీళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా 8వ సంఖ్యలో జన్మించిన వారితో అంటే 8వ తారీఖు అంటే 8, 17, 26 వీళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహం చేసినా ఇబ్బందిగానే ఉంటుంది. వివాహం చేసుకున్నా కూడా చాలా వరకు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అంటే కేవలం ఇది సూచికగానే తీసుకోవాలి తప్ప అసలు విషయం అంతా కూడా మీ నక్షత్రం, జరిగే దశలు, వివాహ పొంతన దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇదేంటంటే సంఖ్యాశాస్త్రం ఏదో ఊరిక నామినల్గా తెలుసుకోవాలి తప్ప ఇదే మెయిన్ అనుకోకూడదు. ఇది ఉందని మీరు భయపడక్కర్లేదు, సంతోషపడక్కర్లేదు. ఇది కామన్గా ఏంటంటే ఏదో ఆ మార్కెట్ ట్రెండ్ బట్టి కొంతకాలం పాటు సులభంగా ఉంటుంది. న్యూమరాలజీ ఏముంది, ఆ 8వ సంఖ్య, శని భగవానుడు, కష్టాలు అన్నీ ఏంటంటే ఏదో అది ప్రచారం చేయడం వల్ల చాలా వరకు దీన్ని నమ్మడం వల్ల అది చాలా జరిగింది తప్ప ఊరిక అసలు జాతకంలో ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి తప్ప కేవలం 1వ సంఖ్యలో పుట్టినంత మాత్రాన సీఎం అవడం, 2వ సంఖ్యలో పుట్టినంత మాత్రాన దివాలా తీయడం, 8వ సంఖ్యలో పుట్టినంత మాత్రాన కష్టాలు, ఇవన్నీ కూడా కేవలం ఇది ఒక వ్యర్థమైనటువంటి శాస్త్రం నా దృష్టిలో. బట్ కానీ అందరూ ఫాలో అవుతుంటారు, ఏదో నడుస్తూ ఉంటుంది కాబట్టి కేవలం 2వ తారీఖు చంద్రగ్రహం ఇంకా అక్కడ నుంచి గ్రహాలే కదా, ఆ విధంగా వర్కౌట్ అవుతుంది తప్ప కేవలం సంఖ్యలు బట్టి ఏముండదు. దానికోసం అపోహపడద్దు. బట్ ఏదైనా కామన్గా జరుగుతున్నాయి కాబట్టి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. 2వ తారీఖు వారు 8వ సంఖ్య వారితో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. 2వ సంఖ్య వారు 1వ సంఖ్య వారితో సఖ్యత పెట్టుకుంటే వారు ఎక్కువగా డామినేట్ చేయడం వల్ల మీరు ఎప్పుడు కూడా వారికి సబార్డినేట్గాను వారి దగ్గర అణిగిమణిగి ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. 6వ సంఖ్య వారితో ఏ విధమైన సంబంధం పెట్టుకున్నా మీరు ఖచ్చితంగా దివాలా తీయడం, ఉన్న డబ్బు నష్టపోవడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 6వ తారీఖు శుక్రుడు, 2వ తారీఖు చంద్రుడు. ఈ శుక్రచంద్రులు కలియటం వల్ల ఏమవుతుందంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం, అప్పులు చేయడం, లగ్జరీగా ఖర్చు పెట్టడం, కొన్ని వ్యసనాలకి బానిస అవ్వడం, ఇవన్నీ కూడా జరిగి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే 2వ సంఖ్య వారు 4వ సంఖ్యతో అంటే రాహు సంఖ్య, 2 చంద్రుడు. ఈ చంద్రుడు రాహు కలిసి ఉండడం వలన జాతకుడికి విపరీతమైన కోరికలు రావడం జరుగుతుంటుంది. హై యాంబిషన్ పెట్టుకుంటుంటాడు. ఎక్కువగా పగటి కళ్ళు కంటూ తను తాను ఎక్కువ ఊహించుకుంటూ జీవితాంతం ఆ కళలోనే గడపడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి అనుమానం వల్ల కొన్ని సందర్భాల్లో డిప్రెషన్స్కి లోనవడం,
ఇంకొక వాటికి ప్రోత్సహించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే కేతువు అంటే వీళ్ళు 2వ సంఖ్యలో వాళ్ళు 7వ సంఖ్యతో సఖ్యత పెట్టుకుంటే మరి చంద్రకేతువుల కలయిక వల్ల అంటే విపరీతమైనటువంటి అనుమానం, బలహీనత ఇవన్నీ రావడం వల్ల జాతకుడు ఏ పని చేయకుండా ఏదో పగటకళ్ళకంటూ ఖచ్చితంగా దేవుణ్ణి గట్టిగా పట్టుకొని దేవుడే దిక్కు, వేరే ఆల్టర్నేట్ లేదని నిరంతరం ఆ భగవంతుడి మీదే భారం వేస్తూ ఒక ఆధ్యాత్మిక రంగంలోనూ ఆ విధంగా గడుపుతూ ఉంటారు. అంటే ఇది అయితే బాగా హైకి వెళ్తారు, లేదంటే చాలా వరకు ఇబ్బందిగా ఖాళీగా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఎక్కువగా 2వ సంఖ్య వారు ఏంటి చేస్తే వాళ్ళ కళల్లో బతుకుతూ ఉంటారు అన్నమాట. ఎంతసేపు కూడా ఏదో ఊహలు, ఏదో జరిగిపోద్ది, పలానా వాడు సీఎం అవుతాడు, మనకేదో ఉద్యోగం వచ్చేస్తుంది, ఏదో పలానా వాడు పలానా చదువు మనకేదో చేస్తాడు, ఈ విధంగా కళ్ళకి అంటారు తప్ప అయ్యో మనమే సాధిద్దాం, మనమే పైకి వద్దాం అన్న ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వీళ్ళ ప్రయత్నం చేసినా వీళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే తల్లిదండ్రులు కానీ మిగతా వీళ్ళకి గార్డుగా ఉన్నవాళ్ళు వీళ్ళని ఏ పని చేయనివ్వరు, ఏ ప్రయత్నం చేయకుండా చక్కగా ఇంట్లోనే ఉండే విధంగా అంటే వాళ్ళ హ్యాండ్లో ఉండాలి. వీళ్ళు ఈ 2వ సంఖ్యలో ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళ ఆధీనంలో ఉండాలి. ఒకవేళ భార్య 2వ సంఖ్య అనుకోండి, భర్త ఆధీనంలో ఉంటుంది. అదే భర్త 2వ సంఖ్య అనుకోండి, భార్య ఆధీనంలో ఉంటూ భార్య చెప్పినట్టు నడుస్తూ ఉంటాడు. దాని తర్వాత పిల్లలు కూడా ఈయన మీద పెత్తరికం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా సబార్డినేట్ సంఖ్యగా ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కువ ప్రేమాభిమానాలు ఉండడం వల్ల ఎవరిని ఏది కాదనలేకపోతుంటాడు ఈ సంఖ్యా జాతకుడు. బట్ ఏదైనా చంద్రశనులు కలిసి ఉన్నప్పుడు స్ట్రగుల్ పడుతుంది కాబట్టి ఈ సంఖ్యలో ఉన్నవాళ్ళు 2వ సంఖ్యలో ఉన్నవాళ్ళు 8వ సంఖ్య వారితో పెద్దగా మరి వివాహ సంబంధాలు, ఫ్రెండ్షిప్ పనిచేయదు. అయితే ఇది విదేశానికి బాగా పనిచేస్తుంది. 2, 8 కలిస్తే అంటే వీళ్ళు 8వ సంఖ్యతో సంబంధం ఉన్నప్పుడు విదేశ వ్యవహారాలు, దూర ప్రాంతంలో ఉద్యోగాలు రావడం జరుగుతుంది. అంటే ప్రతిదానికి కూడా ప్లస్ మైనస్ ఉంటుంది. అది మనం ఊహించుకున్న దాన్ని బట్టి, మార్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో అందువలన ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ 2వ సంఖ్య వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుంటేనే మంచిది. కొన్ని విషయాలు వాళ్ళకి ముందుగానే తెలుస్తుంటాయి, జీవితం ఇలా జరగబోతుంది, పలానా టైంకి జరగవచ్చు, ఆ విధంగా వెళ్తేనే మంచిది. మీరేదో మొగమాటానికి పోయి ఎవరేదో అనుకుంటారని వాళ్ళని సలహా అడిగి, వీళ్ళని సలహా అడిగి, తండ్రి గారిని అడిగి, తల్లి గారిని రకరకాల సలహాలు అయితే ఈ రకరకాల సలహాతో మీరు మొత్తం మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ మనస్సాక్షి ఏది చెప్తే అది చేసుకుంటే 100% జీవితంలో బాగా రాణించగలుగుతారు. ఈ రాశివారు ముత్యం అనే ఉంగరాన్ని ధరించడం మంచిది. అంటే ముత్యం కన్నా మామూలుగా కల్చర్ ముత్యాలు కాకుండా చక్కనైనటువంటి సముద్రంలో దొరికినటువంటి స్వాతి ముత్యం, అది చాలా కొద్దిగా డిఫరెంట్గా కనబడుతుంటుంది. ఆ స్వాతి ముత్యాన్ని కేవలం వెండిలో మాత్రమే ధరించి కుడి చేయి ఉంగరం వేలే ధరించవచ్చు. లేని వాళ్ళు మూన్ స్టోన్ అని దొరుకుతూ ఉంటుంది, దాన్ని లాకెట్గా వేసుకోవచ్చు, ఉంగరం పెట్టుకోవచ్చు. లేనివారు పాలరాతితో చేసినటువంటి దత్తాత్రేయుడో, విఘ్నేశ్వరుడో, స్వామి అయ్యప్పో ఏదో ఒక చిన్నపాటి స్టాచ్యూని మీరు వాటర్లో, ఒక బౌల్లో వాటర్ వేసి అందులో ఈ పాలరాతి విగ్రహాన్ని పెట్టి ప్రతిరోజు వాటర్ మారుస్తూ కేవలం చూస్తూ ఉంటే చాలు, పెద్దగా అలా చూస్తూ ఉంటే మరి చంద్రుడు మీకు మంచి బలాన్ని ఇచ్చి మంచి స్థిరమైనటువంటి బలాన్ని ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఒక స్థిరమైనటువంటి మనస్సునిచ్చి మనసు బలహీనతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు 2 ముఖాల రుద్రాక్ష అంటే సాధారణంగా చంద్రుడు భార్యాభర్తల విభేదాలు ఉన్నా, వివాహం ఆలస్యం అవుతున్నా, ముఖ్యంగా జాతకుడు ఏదో ఒక బలహీనతకు లోనై వ్యసనాల బారిన పడి దాని నుంచి బయటపడలేకపోతుంటాడు. అంటే కొంతమంది ఏంటంటే టెంపరీగా ఏదో బలహీనత పడినా దాని నుంచి వెంబటనే బయటకు వచ్చి రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. కానీ 2వ సంఖ్యలో జాతకులు ఎలా ఉంటుందంటే ఒక బలహీనతకి లోనైతే దాని నుంచి ఎట్టి పరిస్థితిలో కూడా బయటపడలేకపోతూ ఉంటాడు అన్నమాట. అంతే దానికి ఆ ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, ఇంకోళ్ళు ఏమని అనుకుంటారో, సుల్తానికి ఏదో ప్యాకెట్ అలవాటు ఉంటుంది, ప్యాకెట్ ఆడకూడదు అనుకుంటాడు. కానీ ఆ సమయానికి ఆ ఫ్రెండ్స్ అయ్యో వాళ్ళు ఏమని అనుకుంటారో నేను వెళ్ళకపోతే అని అందులో వెళ్తుంటాడు అన్నమాట. ఈ విధమైన బలహీనత తగ్గించుకుంటే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. అందువలన ముఖ్యంగా 2 ముఖాల రుద్రాక్ష ధరించవచ్చు, వెండి చైన్లు ధరించవచ్చు. అయితే వీళ్ళు కర్కాటక రాశి వారి జీవితంలో బాగుపడాలంటే వాళ్ళ మనసుకి నచ్చింది వాళ్ళు చేయాలి. అంటే 2వ సంఖ్య వాళ్ళు
జీవితంలో పైకి రావాలంటే వాళ్ళకి మనసుకు నచ్చింది చేయాలి. దాని తర్వాత ఏంటంటే పగటి కళలు మానేసి వాస్తవంగా నేచురల్గా పనిచేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా వీక్గా ఉంటారు చూడండి, ఎందుకు పనికిరాని వ్యక్తులు కొంతమంది ఉంటుంటారు. ఏదన్నా మనకి ఎందుకులే, మన వల్ల వదిలే అంటే ఎప్పుడూ కూడా మీరు మిమ్మల్ని ప్రోత్సహించి మీకు బలాన్ని చేకూర్చే వారితోనే తిరగండి, స్నేహం చేయండి, వాళ్ళతోనే సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉండండి. అంతేగాని మిమ్మల్ని బలహీనపరుస్తూ వాళ్ళు ఏదో కష్టాలు చెప్పుకుంటూ బలంగా ఉంటూ మిమ్మల్ని ఏమీ ప్రోత్సహించకుండా దిగజార్చే విధంగా ఉన్న వాళ్ళతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా 99% వాళ్ళతో పరిచయం ఉంటే కట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో అభివృద్ధి వస్తుంది. అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి చంద్రుడు ఏ విధంగా డౌను అప్ అవుతుంటుందో అమావాస్య పౌర్ణమిలాగా మీ జీవితం కూడా ఈ విధంగా ఉంటుంది. అయితే మీరు దాన్ని ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఆగి మీ యొక్క అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.